ప్రముఖ హీరోయిన్ అంజనా జవేరి గురించి నేటి తరం యువతకు ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. ఒకప్పుడు విక్టరీ వెంకటేష్తో ప్రేమించుకుందాంరా, మెగాస్టార్ చిరంజీవితో చూడాలని ఉంది, నటసింహ నందమూరి బాలకృష్ణతో సమరసింహారెడ్డి అంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకొని సూపర్ హిట్ అందుకున్న అంజనా జవేరి కెరియర్ పీక్స్లో ఉండగానే సడన్గా ఇండస్ట్రీకి దూరమైంది. అటు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో 20 ఏళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి వివాహం చేసుకుంది. పెళ్ళై 10 ఏళ్లవుతున్నా ఇంకా పిల్లలు మాత్రం కలగలేదని సమాచారం. అంజనా జవేరి భర్త ఎవరు, పెళ్ళై ఇన్నేళ్లైనా ఎందుకు పిల్లలు కలగలేదు అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. 90ల్లో ఫేవరెట్ హీరోయిన్గా మారిన అంజల 1972 ఏప్రిల్ 20న లండన్, యునైటెడ్ కింగ్డమ్లో జన్మించింది. అటు నుంచి హిందీ పరిశ్రమ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ 1997లో వచ్చిన హిమాలయ్ పుత్ర అనే సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక తర్వాత తెలుగులో ప్రేమించుకుందాంరా అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ఈమెను ఓన్ చేసేసుకున్నారు. అలా తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అంజన అదే ఏడాది తమిళ్ చిత్రంలో కూడా నటించి ఆకట్టుకుంది. అలా 2010 వరకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అంటూ తీరిక లేకుండా, భాషతో సంబంధం లేకుండా మరింత బిజీగా గడిపిన ఈమె 2012లో తెలుగులో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో మాయా అనే టీచర్ పాత్ర చేసి ఇక ఇండస్ట్రీకి దూరమైంది. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. అంజనా జవేరి భర్త ఎవరో తెలుసా? ఇక పెళ్లి తర్వాత అటు సినిమాలకు కూడా పూర్తిగా దూరమైంది అంజనా జవేరి. అయితే ఈమె భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని బహుశా చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఆయన ఎవరో కాదు, తరుణ్ అరోరా. రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకొని చిరంజీవి రీఎంట్రీలో వచ్చిన ఖైదీ నంబర్ 150, పవన్ కళ్యాణ్ కాటమరాయుడు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, జయ జానకి నాయకతో పాటు అర్జున్ సురవరం వంటి సినిమాల్లో నటించి స్టైలిష్ విలన్గా పేరు సొంతం చేసుకున్నారు. ఇక వీరిద్దరిది ప్రేమ వివాహం. దాదాపు 20 ఏళ్ళు ఇద్దరు ప్రేమించుకొని గత 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయినా ఇప్పటికీ ఈ జంటకు పిల్లలు లేరని, ప్రస్తుతం ఆమె ఫారెన్లో ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్నేళ్లైనా ఎందుకు తల్లిదండ్రులు కాలేకపోతున్నారు అనే విషయం మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. మరి వీళ్లకు పిల్లలు పుట్టారా లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈమె గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు అభిమానులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఈమె మాత్రం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ప్రేమించుకుందాం రా విక్టరీ వెంకటేష్తో కలిసి అంజనా జవేరి తొలి సినిమానే టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా ఆమెకు భారీ విజయాన్ని అందించింది. కావేరి పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. వెంకటేష్తో ఆమె కెమిస్ట్రీ ఈ సినిమాకే హైలైట్. ఆ నటన చాలా సజావుగా సాగింది. తెలుగులో ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు ఆమె నామినేట్ అయ్యింది. జేఎన్సీ పరాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్లో అత్యంత ప్రసిద్ధ ప్రేమ కథల్లో ఒకటిగా నిలిచింది. చూడాలని ఉంది. 2 హిందీ చిత్రాలు, ఒక తమిళ చిత్రంలో నటించిన తర్వాత అంజనా జవేరి గుణశేఖర్ దర్శకత్వం వహించిన చూడాలని ఉంది చిత్రంతో తిరిగి టాలీవుడ్లోకి వచ్చింది. ఇది వరుసగా విజయవంతమైంది.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన అంజల ఈ చిత్రంలో తనకంటూ ఒక పట్టును నిలుపుకుంది మరియు తెరపై కనిపించిన ప్రతిసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటి నుండి పారిపోయే బిలియనియర్ కూతురు ప్రియా పాత్రను ఆమె పోషించింది. అంజల తన అద్భుతమైన నటన, గొప్ప స్క్రీన్ ప్రెజెన్స్తో ఆ పాత్రను అద్భుతంగా పోషించింది. సమరసింహారెడ్డి చూడాలని ఉంది విజయం సాధించిన వెంటనే అంజల వద్దకు అనేక అవకాశాలు వచ్చాయి. ఆ నటి వాటిని సద్వినియోగం చేసుకుంది. 1999లో దర్శకుడు బి గోపాల్ సమరసింహారెడ్డిలో ప్రతీకార అంజలిగా అంజలాను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది, కల్ట్ స్టేటస్ను సాధించింది. ఆమె అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి నటిమణుల్లో ఒకరిగా నిరూపించుకుంది. అంజలిగా చాలా ఆకట్టుకుంది. ప్రేమ కోసం చూస్తున్న అందమైన అమ్మాయి నుండి ప్రతీకార స్వభావం గల మహిళగా పాత్ర పరివర్తనను అంజల అద్భుతంగా నిర్వహించింది. రాబోయే చందమామ అదే సంవత్సరం జేఎన్సీ పరాంజీ దర్శకత్వం వహించిన రాబోయే చందమామలో అంజలా జవేరి అమెరికాలో చదువుకున్న మేఘనా పాత్రను పోషించింది. ఆమె ఒక ప్రముఖ తెలుగు పాప్ గాయకుడిని ప్రేమిస్తుంది. ఈ ప్రాజెక్టుతో ఆమె బాధ్యతను కూడా నిర్వర్తించింది. అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన అంజల పాప్ సింగర్ శశిని వివాహం చేసుకోవడానికి ఇబ్బంది పడే మేఘనా పాత్రలో అందమైన పాత్ర అంతగా ప్రశంసలు పొందని ఈ చిత్రంలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రానికి అందమైన సంగీతాన్ని సృష్టించడంలో మణిశర్మ గొప్పగా పనిచేశారు. దేవిపుత్రుడు సత్యవతిగా అంజలా జవేరి అందమైన నిజాయితీ గల నటన పాత్రకు చిత్రానికి కూడా ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. వెంకటేష్ దగ్గుబాటితో మరోసారి కలిసి పనిచేస్తూ ఆమె తప్పిపోయిన తన అక్క కరుణను వెతుక్కుంటూ వెళ్తుంది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలా నటనకు అన్ని వర్గాల నుండి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆమెకు పెద్దగా తెరపై కనిపించకపోయినా ఆమె శాశ్వత ముద్ర వేయగలిగింది. ఈ చిత్రంలోని పాటలు కాలక్రమేణా కల్ట్ హోదాను పొందాయి.